అండి, నా పేరు గోపికృష్ణ శాఖపూర్. నేను 6 సంవత్సరాల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నా. దీంట్లో కొన్ని సినిమాలకు వచ్చేసి అసోసియేట్ డైరెక్టర్గా, కొన్ని సినిమాలకు వచ్చేసి కాస్టింగ్ డైరెక్టర్గా, ఒక సినిమాకి డైలాగ్ రైటర్గా పనిచేశాను. నేను పుట్టి పెరిగిందంతా ఊర్లోనే. నేను చూసిన ప్లేస్లు, నేను చూసిన మనుషులు, నేను తిరిగిన ప్రదేశాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాను. స్క్రిప్ట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఈ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇది వచ్చేసి పేపర్ మీద కన్నా స్క్రీన్ మీద చూస్తేనే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో అది చేయడానికి నాకు ముందుగా ఒక డెమో చేద్దాం అన్నది ప్లాన్ చేసుకున్నా. ఈ స్టోరీ వచ్చేసి తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక ఊర్లో జరిగే కథ. దీంట్లో వచ్చేసి టైగర్ అని ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది. టైగర్ వీని చుట్టూ జరిగే డ్రామానే ఈ సినిమా. దీంట్లో వచ్చేసి తాడిందాలేటోడు ఒకడు ఉంటే తలదాన్నేటోడు ఒకడు, నువ్వెంత అంటే నువ్వెంత, ఇట్లాంటి క్యారెక్టర్లు ఉంటాయి. ఇవన్నీ అంటే ఒకటి తీసుకునే డిసిషన్ ఇంకొకటి తీసుకునే డిసిషన్ వల్ల టైగర్ జీవితంలో చాలా రకాలైన మార్పులు జరుగుతుంటాయి. టైగర్ కింద పడతాడు, మీద పడతాడు, లేస్తాడు, పండుకుంటాడు. కథలో ఉన్న వైబ్ అయినా, కథలో ఉన్న ఒరిజినాలిటీ అయినా చూస్తేనే బాగుంటుంది. ప్రజెంట్ చేద్దామన్న పాయింట్లో డెమో చేద్దాం అనుకున్నా. ఈ డెమో చేయడానికి నాకు 2 లక్షల రూపాయలు అవసరం పడుతున్నాయి. డెమోకి కావాల్సింది వచ్చేసి మేము లొకేషన్ రెక్కీ చేస్తాము, యాక్టర్లను లాక్ చేస్తాము. సో డెమో వచ్చేసి క్వాలిటీతో చేద్దాం అనుకున్నాము. దీనికి వచ్చేసి సినిమా సెటప్లో ఉండే కెమెరాలు, లైట్స్, సింక్ సౌండ్, ఏవైతే సినిమాకి వాడతారో అట్లాంటి ఎక్విప్మెంట్ వాడి షూట్ చేద్దాం అనుకున్నాం. ఈ డెమో ఫిలిం చేయడానికి మాకు 2 లక్షల రూపాయల బడ్జెట్ అవసరం పడుతుంది. 500 నుండి ఎవరు ఎంత ఇచ్చినా మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఒరిజినల్ వాయిస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఆశిస్తూ, టైగర్ జిందాబాద్. థ్యాంక్ యూ. మెల్లిమెల్లిగా నాకు ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉండే అనమాట. ఊర్లో తిరుగుతుంటే నేను ఎప్పుడు అంటే నాకు హైదరాబాద్ కన్నా ఊర్లో బతకడమే చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అట్లా అనుకుంటాను. సరే మెల్లిగా ఊరికి రావడం, తిరగడం, బండి వేసుకొని తిరగడం, కొండలు గుట్టలు అట్లా తిరుగుతూ ఉంటే నాకు కూడా మెల్లిగా ఏదైనా చేద్దాం